ఈ రీల్ వ్యూస్ కోసం చేసింది కాదు. కుక్కలను పెంచుకునే అర్హత మనుషులకు లేదు. మనుషులకు వదిలేయడం తెలుసు. కుక్కలకు ఎదురు చూడడం తెలుసు. ఎక్కడికి, ఎప్పుడు, ఎలా అని అడగకుండా నమ్మడం తెలుసు. మనం వాటిని పెంపుడు జంతువులుగా భావిస్తాం, కానీ అవి మాత్రం తల్లిదండ్రులుగా ప్రేమిస్తాయి. మనుషులకు చేతులెత్తి కొట్టడం వచ్చు, హింసించడం వచ్చు. కుక్కలకు బాధను, సంతోషాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకుంటూ మౌనంగా సహించడం వచ్చు. మనుషులు వాటి మెడకి తాడు కట్టి లాగుతున్నా అందులో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ నాలుగుతో నాకుతూ సరదా పడడం తెలుసు. ఎన్నో శబ్దాల మధ్య మన అడుగుల సవ్వడి, బండి చప్పుడు, మాటల వినికిడి మాత్రమే వినడానికి పుట్టినట్టు అస్తమానం పడిగాపులు చూడడం తెలుసు. చూసిన ప్రతిసారి ఇదే మొదటిసారిగా భావించి సంబరపడడం మాత్రమే తెలుసు. మనుషులు మిగిలిపోయిన భోజనము, మిగిలిపోయిన ప్రేమ, మిగిలిపోయిన సమయము మాత్రమే కుక్కలకు పంచితే ఎంగిలి తిన్నా కూడా అంతా మనుషులే అని నమ్మకంగా ప్రేమను చూపించడం తెలుసు. వీధి చివరలో ఉన్న ఒక ఊర కుక్కకి నువ్వు ఎప్పుడూ తినడానికి పెట్టకపోయినా నిన్ను చూసి తోక ఊపుతుంది, నేనున్నానన్న ధైర్యం చెబుతుంది. పిచ్చి కుక్కలు, దొంగ మనుషులు, అల్లరి మూకలను గుర్తిస్తుంది, వెంటపడి తరుముతుంది. కుక్కల వల్ల మనుషులకు అపాయం కన్నా మనుషుల వల్లే కుక్కలకు ప్రమాదం ఉంది. పక్కింటి వారికి కుక్క ఉందని, 10 కుక్కల్ని పెంచే సత్తా ఉందని, అందరికీ చూపించుకోవాలనే తీట ఉందని పెట్స్ ని తెచ్చుకునే వాళ్ళు భారీ చైన్లతో ఒంటరిగా కట్టేసి నోరు తెరిచి కుక్క శ్వాస పీల్చుకుంటుందన్న జ్ఞానం లేకుండా నోటిని గాడ్లతో మూసి తనకు ప్రేమ పంచకుండా, తన ప్రేమను అందుకోకుండా ఎక్కడో తీసుకెళ్లి అనాథలుగా వదిలేసే పెట్స్ ఓనర్ అని చెప్పుకునే మనుషుల వల్లనే కుక్కలకి ఎక్కువ అపాయం ఉంది. పెట్స్ ని పెంచడం, కిడ్స్ ని పెంచడం అంత ఈజీ కాదు. అందుకే ఇష్టపడండి, ఇంటికి తీసుకురాకండి. పోస్తా నడుస్తావా? నొప్పి తగ్గిందా? మా మమ్మీ చూడండి, మళ్ళా పొద్దున్న లేచి ఇదంతా డెటాల్ వేసి క్లీన్ చేసి మళ్ళీ సాఫ్ చేసి నీట్గా కొత్త తట్టేసి దాన్ని నడుము కది కట్టింది. చీము కారుతుంది కదా, కట్టింది. పోస్తాను చుట్టలే. అని చెప్పిండు. నిజంగా మస్తు ఖుషి అయినా. రేపు అది హైదరాబాద్కి వెళ్తుంది. దాని కాల్ ఉంటుందో లేదో సెకండరీ. ఇన్ఫెక్షన్ లేకుండా సర్వైవ్ అయితే చాలు ఫ్యూచర్లో, అంతే. రాత్రి దోమల కోసం కట్టిన అది దోమలు మస్తున్నాయి. నానా తీయాలా? అది టాయిలెట్ పోసుకుంది, అందుకే ఏడుస్తుంది. అది దీనికి ఎంత సుఖం తెలుసా? టాయిలెట్ మోషన్ కూర్చుంటే అరిచి పిలుస్తుంది, తీయండి వచ్చని. దొంగ పిల్ల. మెడ పట్టుకోవాలి ఎప్పుడు దాన్ని. కుంటిది అయిపోయింది, ఏం చేయాలి? కాలుతో ఇట్లా చెప్తాం. మోషన్ కూర్చుంది, అందుకే అరుస్తుంది మేడం. దీనిది ఎట్లుందో తెలుసా నాకు? ముసలాళ్ళు లేకుండా బెడ్ మీద పడతారు టాయిలెట్ మోషన్ అట్లయింది నాకు దీంతో. ఇంకా మోషన్ కూర్చుంది, అందుకు నన్ను పిలిచింది. అప్పు మేడం షాట హాడ ఉందేమో, ఆ బట్టతో అట్లే ఎత్తు. నా బట్ట వాడేస్తామా? పడి నేను ఉతికేస్తలే, మంచిగా చేసుకున్నా పని. ఎండకు పూసుకోకు నువ్వు ఫస్ట్. మాలికి చూడండి తనలాడుతుంది, దాని దగ్గర వస్తాను. ఇక్కడ దూరంగా మళ్ళీ గాలికి తనే వస్తుంది. తల దగ్గర ఉంటుంది, విడిచిపెట్టి రోజు ఇంత పెడదాం. హైదరాబాద్ పంపిస్తావా?
అవర్స్ నుంచి ఫుల్ కంటిన్యూగా వర్షం పడుతుంది. 7 నుంచి ఇప్పుడు 8:30. కొంచెం తగ్గింది కానీ మధ్యలో గట్టిగా అయితే 2 అవర్స్ పడ్డది. ఇక్కడ నుంచి వాటర్ వచ్చినాయి. రూబీ మ్యాట్ తడిచిపోయింది. అయితే ఇక్కడ కొంచెం ఒట్టిగా ఉంది, దాక్కొని కూర్చుందంట. అయితే మమ్మీ ఏం చేసింది, మెల్ల తీసుకొని దాన్ని బాత్రూమ్ చేసింది. మొత్తం డ్రై ఉంటుంది, దానికి మంచిగా ఉంది. గలీజ్ కూడా ఏం లేదు, అసలు నీట్గా ఉంటుంది. తాగి పండుకో, మళ్ళా చలి పెడుతుంది బయట. దానికి టీషర్ట్ తీసి పెట్టిన, ఎక్కువ చలి పెడితే వేద్దామని. వేసినప్పుడు చూపిస్తా వీడియోలో. తోక చూడు కంటిన్యూగా ఊపుతుంది. ఇష్టం ఉంటే అట్లా ఊపుతాయి, ఇష్టం అనుకోపో. ఇంకా చాలు, ఇంకా లేవు. ఇక మంచి తాగుతుంది పసుపు పాలు. కూర్చోతానా అనుకో, ఏమన్నా తెస్తా తినడానికి. ఓకండి, బాత్రూంలో పెట్టారు గలీజ్ ఉంటుందని. ఇక బాత్రూమ్ మొత్తం డ్రై ఉంటుంది, మొత్తం ఆరిపోయినట్టు. అసలు వాటర్ ఉండవు ఎక్కువ ఈ బాత్రూమ్, అసలు వాడడం ఎక్కువ. దీనికి మంచిగా సెట్ అయింది, చలి పెట్టకుండా వెచ్చగా ఉంటుంది. రుబి తల్లే, రుబి అనుకో. రూబీకి చలి పెట్టకుండా టీషర్ట్ రూబీకి చూసిరా లోపల అరేంజ్మెంట్స్. ఇంకా మూలకు వాటర్ పెట్టినాం. బిర్యానీ తిన్నది, ఇగో గిన్నె మళ్ళీ ఇంకా నాకుతున్నాను. అనుకో మేడం, అనుకో. చూసిరా ఇట్లా అనుకుంటుంది. ఏం కొంత చూసింది. అయ్ నీ టీషర్ట్ బాగుందట రూబీ. మొత్తం రూబీ లైట్ ఆఫ్ చేసా, మంచిగా వండుకో. నైట్ పూట అవ్వకు, వర్షం అందరినీ టెన్షన్ పెడతావు. దొంగ రూబీకి వేడి వేడి పాలు వస్తున్నా. అందులో నాటు పసుపు ఉంటుంది కదా, అది కలుపుతున్నాను. ఎందుకంటే లోపల బాడీలో మంచి యాంటీబయాటిక్ లాగా ఉంటుంది కదా అని చెప్పి. కొందరు కమెంట్స్లో పాలలో గుడ్డు కలిపియండి, పచ్చిగుడ్డు అని అంటారు. కొందరేమో అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అని నేనే ఇస్తలేను. కమెంట్ చేసిర్రు కానీ అర్థం చేసుకోండి. రవి పాలాదురా, నా చిత్తలి పాలు తాగుతుంది, నా చిత్తలి. కొద్దిగా కాలుతున్నాయి నాన్న, వేడి చీమలు పడకుండా చీమల్ని పౌడర్ చల్లినాయి. చాక్ పీస్ లాగా కనిపిస్తుందా మీకు? చీమలు రావద్దని. రూబీ తాగింది పాలు. మంచిగా ఏది పెట్టినా తింటుంది తెలుసా, ఏది పెట్టినా తింటుంది. నాకు అది నచ్చుతుంది. నేను చేసింది ఎంతో కానీ ఏది పెట్టినా తిని 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 అట్లా బలంగా తయారైంది. కొన్ని సుస్థ అయితే తినవు కదా, అది తినకపోతే కూడా ఒక బాధ. ఇది మంచిగా తింటుంది తెలుసా. నేను ఒక 50% చేస్తే అది ఏది పెట్టినా తిని 50% అది సెట్ చేసుకుంది. నా రూబీ అప్పుడు బోన్ బయటకు వచ్చి దెబ్బ చీమంతా బయటకు వచ్చింది కదా, ఎంత మంచిది. తినమని తగ్గింది.
నేను చెప్పినట్టు ఎట్లుంటుంది రూబీ పద పోయి మూతను కూర్చోండి రా బయట సరేనా రా బయటికో దా ఇటుకి రా బాత్రూమ్ ఎదురా దా రా ఇంకో ఇదేమో వీళ్ళ అమ్మ దా బయటికి మోషన్ కూర్చొని రోజు చుట్టూలు నువ్వేడికి వస్తున్నావు తిన్నావు కదా పొద్దున్న చేపలు రూబీ ట్రీట్మెంట్ ఇప్పించేది ఉంది